వచ్చే జయంతి నాటికి తిరుపతిలో వంగవీటి రంగ విగ్రహ ఆవిష్కరణ చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. రాధారంగ మిత్రమండలి బలిజసేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ జయంతి ఉత్సవం జరిగింది. గురువారం ఉదయం నగరంలోని అనంతవీధి సర్కిల్లో రంగా చిత్రపటానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. వంగవీటి మోహన రంగ పేదల కోసం జీవితాన్ని ధారపోశారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నారు. కాపుల ఔన్నత్యాన్ని పెంచిన నాయకుడు వంగవీటి మోహన రంగ అని ఆయన తెలిపారు. కాపులే కాకుండా బడుగు బలహీన వర్గాలతో పాటు దళితుల పక్షాన నిలిచిన ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకుడు వంగవీటి రంగ అని ఆయన కొనియాడారు. పేదల ఇళ్ల కోసం నిరాహార దీక్షకు దిగిన వంగవీటి మోహన రంగ 47 ఏళ్ల వయసులో హత్యకు గురి కావడం బాధాకరమని ఆయన అన్నారు. కాపు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన వంగవీటి మోహన రంగ విగ్రహం వచ్చే జన్మదినం నాటికి తిరుపతిలో ఆవిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బలిజసేన అధ్యక్షులు ఆర్కెట్ కృష్ణప్రసాద్, ఊకా విజయ్ కుమార్, నయనార్ శ్రీనివాస్, చుక్కల దాము, యాదవ్ కృష్ణ, ఆముదాల తులసి, నీలాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆయన 77వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో కాపు సోదరులు, బలిజ సోదరులు కాకుండా బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన అన్ని కులాలకు సంబంధించిన అభిమాని. అందరూ కూడా అభిమానించే వాళ్ళల్లో వంగవీటి రంగాను అన్ని కులాలు అభిమానించారు. ఆయన పేదల ఇళ్ల కోసం సత్యాగ్రహం చేసి నిరాహార దీక్ష చేసి అటువంటి సమయంలో బలి కావడం, పేదల ఇళ్ల కోసమే ఆయన ప్రాణాలు వదిలించుకున్నాడు. అంతేకాదు ఆయన బతికున్నంత కాలం కూడా పేదల కోసం బతికాడు, పేదల అభివృద్ధికి సహాయం చేశాడు, పేదల కోసం లేకుండా నిర్మూలన కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన సేవలు గొప్పగా ప్రజల్లోకి వెళ్ళింది. మండలి ద్వారా కృష్ణప్రసాద్ గారు వారి మిత్ర బృందం ఆయన జన్మదినాన్ని ఘనంగా జరపడం పట్ల తిరుపతి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరవడం, తిరుపతి ప్రజలందరూ కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆయన అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, ఆ పోరాటంలోనే అసూలు బాసిన వ్యక్తి ఆయన. ఏదైతే ఒకప్పుడు విజయవాడ నుంచి ఈస్టు వెస్టు అటు వైజాగ్ వరకు కూడా మొత్తం ఆయన విగ్రహావిష్కరణలు చేసి ఆయన్ని ఘనంగా కొలిచేవారు. ఈరోజు రాయలసీమ మొత్తం కూడా వంగవీటి మోహన్ రంగ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో బలిజలందరూ కూడా జరుపుకుంటున్నారంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పేదల కోసమే బతికిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా శోచనీయము. అతను చనిపోయి 40 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇంకా ఆయన విగ్రహాలు వాడవాడలా వెలుస్తున్నాయంటే ఆయన చేసిన ప్రజలకు చేసిన సేవ తాత్కారం. అలాంటి వ్యక్తికి మా తిరుపతిలో రాధారంగ మిత్రమండలి తరపున, బలిసేన తరపున మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన వర్ధంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో నెలకొల్పి మన వంగవీటి మోహన్ రంగ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు మా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు వారికి సరదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్.